ప్రతిరోజు ఈ ప్రశ్నలు వేసుకుంటే మీలో ఉండేటటువంటి ఓటమి నుంచి విజయానికి ఖచ్చితంగా పయనం చేయగలుగుతారా? కంకాలః కాని మిత్రాణి కోదేశ కౌ యయాగమౌ కశ్చాహం కాచమే శక్తి రితిచిత్యం ముహుర్ముహు. అంటే దీని అర్థం ఏంటి అనగా ప్రతిరోజు కొన్ని విషయాలు ఆలోచించుకుంటూ ఉండాలి. ఏమిటా విషయాలు? అస్తమాటు కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి. ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏదైనా ఒక పనికి మధ్య గ్యాప్ వచ్చి టీ తాగుతున్నాం, మంచిలు తాగుతున్నా గ్యాప్ తీసుకున్నాం అనుకోండి, పావుగంట అరగంట గ్యాప్ తీసుకుంటాం అనుకోండి, ఆ టైంలో సెల్ ఫోన్లు చూస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ అక్కలేనటువంటి వ్యవహారాలు నడపకుండా ఆ సమయంలోట కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి. ఏమిటా ప్రశ్నలు అంటే కనుక ఇవే ప్రశ్నలు. అంటే కంకాలః కాని మిత్రాణి అంటే మన పట్ల కాలం ఎలా ఉంది? కంకాలః అంటే ఈరోజు నాకు అనుకూలంగా ఉందా? ఈరోజు పొద్దునుంచి నేను చేస్తుంటే అన్ని పనులు అవుతున్నాయా లేదా? ఈరోజు ఏమైనా చికాకుగా ఉందా? ఈరోజు కొంచెం బ్యాడ్ సంకేతాలు ఏమైనా వస్తున్నాయా అని చేసే రోజు కాలం ఎలా ఉంది? మన కాలం ఈ మధ్య వారంలో మనం అన్నీ చేస్తూ పనులన్నీ బాగానే అవుతున్నాయా అని కంకాలః మన కాలం ఎలా ఉంది, మన టైం ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచించుకుంటూ ఉండాలి. అలాగే కంకాలః కాని మిత్రాణి అంటే ఎవరు నాకు మిత్రులు, అస్తమాటు ఈ విషయం చర్చించుకుంటూ ఉండాలి. మన స్నేహితులను కూడా తలుచుకుంటూ ఉండాలట. అలాగే కౌదేశ కౌ యయాగము అంటే నేనున్న ప్రదేశం నాకు అనుకూలమైందా కాదా, ఎంత సంపాదిస్తున్నాము, ఎప్పటికప్పుడు మన సంపాదన కరెక్టా, మన ఖర్చులు కరెక్టా, మన ఆదాయం ఎలా ఉంది అనే విషయాన్ని, ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎలా ఖర్చు పెడుతున్నామో, ఆ ఖర్చు దుబారా చేస్తున్నావా, సవ్యానికి వాడుతున్నామా లేదా వ్యసనాలకు వాడుతున్నామా, ఏ క్వాంటిటీలో మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాము, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, లేదా మనం ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అప్పు చేసి ఖర్చు పెడుతున్నామా, అప్పు అయినా కావాలని చేస్తున్నామా, వృధా కోసం చేస్తున్నామా, లగ్జరీ లైఫ్ కోసం చేస్తున్నావా, అవసరాలకు చేస్తున్నావా, లేకపోతే ఎవరికో గొప్ప చూపించాలని చేస్తున్నామా, ఇలాగా ఈ ప్రశ్నలు అనేటటువంటి అస్తమాటు వేసుకుంటూ ఉండాలి. ఎవరైతే అలాంటి అస్తమాటు ఈ ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారో, మీరు తప్పులు తెలుసుకుంటూ ఉంటారో, వాళ్ళు తొందరగా మారతారు, చాలా తొందరగా జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పేసి విషయాన్ని, చాలా మార్పు తొందరగా వస్తుంది, జీవితంలో తొందరగా గొప్పవాళ్ళు అవుతారని.